వేమన శతకము. వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు. తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధాభిరామ వినురవేమా. వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు. తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధావిరామ వినురవేమా. వేషములు ఆడంబరముగా వేసుకొని అనేక భాషలు మాటలాడుతూ అచ్చమైన సన్యాసి వలె కాషాయ వస్త్రములు కట్టుకొని ప్రజలకు వేదాంతములు చెప్పుచున్నంత వలన ముక్తి కలుగదు. అందుకు నిజమైన వైరాగ్యము కావలెను. త్యాగేనైకే అమృతత్వ మానసుహ అని వేదవాక్యము. సర్వసంగ పరిత్యాగము చేసి మానసికముగా వైరాగ్యము సంపాదించుకున్నవారే ముక్తి నొందురని దీని యొక్క అర్థము. మనస్సులో విషయవాంఛలుండి పైకి కోడిగుండ్లు చేయించుకున్నంత వలన సన్యాసి అయిపోడు. సన్యాసి అనగా తన సర్వస్వమును సత్పదార్థమునందు అనగా పరమాత్మమునందు పరమాత్మయందు పరిత్యాగము చేసినవాడు అని అర్థము. ఓగు నోగు మెచ్చు నొనరంగ సజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలొబ్దు. పంది బురదమిచ్చు పన్నీరు మెచ్చునా విశ్వధావిరామ వినురవేమా. ఓగు నోగు మెచ్చునొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలొబ్దు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వధావిరామ వినురవేమా. ఓగు అనగా దుష్టుడు, అజ్ఞాని అనగా జ్ఞానము లేనివాడు, పరమలుబ్ధున్ అనగా మిక్కిలి పిసినారివాడు అని దీని అర్థం. దుర్జనుడు తన వలనే దుష్కార్యములు చేయు ఇంకొక దుర్జనుని మెచ్చుకొనును. వానికిని వీనికిని ఆలోచనలు సమానము గనుక మనసులు కలియును మెచ్చుకొనును. తన భావములకు విరుద్ధములైన హితబోధలు చేయు సజ్జనుని సర్వదా ద్వేషించును. అట్లే ఒక జ్ఞానహీనుడు ఎదుటివారికంత పెట్టుట పరమార్థమని తెలుసుకొనడు. తన వలనే పిసినుగొట్టుతనముతోనున్నవానిని చాలా అభినందించును, తాతను ఆక్షేపించును. పంది ఎప్పుడైనను బురదనే కోరుకొనును గాని పన్నీరు వాసనను భరింపలేదు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.